MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. ఇటు ఆయా రాష్ట్రాల్లో మృతుల కుటుంబాలకు భరోసానిస్తున్నారు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు. ఇటు నెల్లూరు కావలికి చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పహల్గాం మృతుడు మధుసూదన్ కుటుంబానికి పరామర్శ అందించారు. మధుసూదన్ మృతదేహానికి నివాళులర్పించారు పవన్. మరికొద్దిసేపట్లో మధుసూదన్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఇంతకుముందు మనం చూసాం, అటు విశాఖ చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అక్కడ వారికి భరోసా చెప్పారు, ధైర్యాన్ని ఇచ్చారు. ఇక ఇప్పుడు నెల్లూరు కావలికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పహల్గాం మృతుడు మధుసూదన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మధుసూదన్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇక మరికొద్దిసేపట్లో మధుసూదన్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నారు దేశంలోని నాయకులందరూ. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో ఎవరైతే మృతులున్నారో వారి ప్రాంతాలకు వెళ్ళి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పి వస్తున్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రులు కావచ్చు, కీలక నేతలు కావచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ నెల్లూరు జిల్లా కావలికి సంబంధించింది. సో కావలికి చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పహల్గాం మృతుడు మధుసూదన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మధుసూదన్ మృతదేహానికి నివాళులర్పించారు పవన్ కళ్యాణ్. మరికొద్దిసేపట్లో మధుసూదన్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఇక అటు ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాం, విశాఖలో రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ చంద్రమౌళి చనిపోయారు. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు అర్పించారు. చంద్రమౌళి అంతిమయాత్రకు హాజరయ్యారు. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. చంద్రమౌళి మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. అది ఫస్ట్ బాక్స్లో మనం చూస్తున్నాం, అది నిన్నటికి సంబంధించింది. రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం, ఇవాళ నెల్లూరు కావలికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. పహల్గాం మృతుడు మధుసూదన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇలా ఆయా రాష్ట్రాల్లో ఎవరైతే చనిపోయారో ఆ మృతుల కుటుంబాలకు మద్దతు తెలుపుతున్నారు, వారికి సంఘీభావం తెలియజేస్తున్నారు, ధైర్యం చెబుతున్నారు నాయకులందరూ. ఇందులో ఇద్దరు తెలుగువారు ఉండడం శోచనీయం. మృతుల్లో ఆ ఇద్దరు, ఒకరు విశాఖకు చెందిన చంద్రమౌళి, మరొకరు నెల్లూరు కావలికి చెందిన మధుసూదన్. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ వెళ్ళి చంద్రమౌళికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని కలిశారు, ధైర్యం చెప్పారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావలిలో ఉన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తున్నారు. ఇక మరికొద్దిసేపట్లోనే మధుసూదన్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం కావలిలోనే ఉన్నారు. టీవీ న్యూస్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఆయా రాష్ట్రాల నాయకులు కుటుంబాల్ని కలుస్తున్నారు, వారికి ధైర్యం చెబుతున్నారు, మృతులకు నివాళులర్పిస్తున్నారు. ముఖ్యమంత్రులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రులు కావచ్చు, పార్టీల కీలక నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, వస్తున్నారు, పరామర్శిస్తున్నారు, ధైర్యం చెబుతున్నారు. మనం చూస్తున్నాం, నిన్న విశాఖ వెళ్ళి ఏపీ సీఎం మృతుడు చంద్రమౌళికి నివాళి అర్పించారు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇవాళ కావలిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఉన్నారు. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.